మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. ఆమేన్. ఆయనకు ఉన్నటువంటి దైవం నా తోటి వారైనటువంటి మీ అందరూ కూడా క్రీస్తు పేరిట మీ అందరూ కూడా వందనాం. ఈ దినం ప్రభు పలికినటువంటి 7 మాటలలో మొదటి మాటగా మనం ధ్యానించుకుందాం. దేవుడు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఆయన మాట్లాడలాగిన మనందరం కూడా ఆశ కలిగి దేవుని సన్నిధిలో శ్రద్ధ కలిగి మాటలు విందాం. మొదటిగా వాక్యాన్ని మనం ధ్యానించుకుని చదువుకుని ఏ అంశం గురించి అయితే మనం మాట్లాడబోతూ ఉన్నామో ఆ మాట మనం చదువుకుని చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. దేవుడే తన ఆత్మచేత మనం నడిపించలాగను. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ప్రభు పలికినటువంటి మొదటి మాట ఈ విధంగా మాట్లాడుతున్నాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పింది. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, ప్రాణంలో ఈ చిత్త ప్రకారంగా పిల్లలందరం కూడా పూర్తిగా కూడుకుని మాటల వరకు శ్రద్ధ కలిగి ఆశ కలిగి ప్రత్యేకించబడి సన్నిధిలో నేను ప్రతి సమయంలో ఏకీభవించాను ప్రభావ. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామం కూడా ఏకీభిస్తారో వారి మధ్యలో ఉంటాను వాగ్దానం చేసి మా మధ్యలో మాకంటే ముందుగా మీరు వచ్చినారని మాతో సంఘం అంతట్లో కూడా మీరు మాట్లాడి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకున్నారు. యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని పొందుకున్నాము మా పరమేశ్వరుడు. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువుల వారు మొదటి మాటగా ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, అక్కడ వాళ్ళందరూ కూడా ఆయన్ని సిలువేసినప్పుడు ఆయన పలుకుతున్నట్టు మాట, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని చెప్పాను అని అన్నట్లుగా ఉంటుంది. అక్కడ వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. అంటే ఈ మాట బట్టి మనం చూసుకుంటే ఇక్కడ 3 విషయాలు మనకి అర్థమవుతున్నాయి. ఒకటి ఏంటంటే తండ్రితో స్వయంగా మాట్లాడుతున్నట్లుగా, లేదా తండ్రి సహాయాన్ని కోరుకుంటున్నట్లుగా. రెండోదిగా చూసుకుంటే శత్రువులను ప్రేమించే ఆ లక్షణం మనం చూడగలుగుతున్నాం. ఇక మూడోది చూసుకుంటే క్షమించడం, క్షమాగుణం. ఈ యొక్క 3 లక్షణాలు కూడా ఈ మాట ద్వారా మనం నేర్చుకోవచ్చు. మొదటిగా ఏంటంటే తండ్రితో మాట్లాడుతున్నట్లుగా. ఏంటంటే ఉదాహరణకి పాస్టర్ గారిని నేను ప్రార్థన చేయమని చెప్పాను. అంటే నేను ఫోన్ చేసి ఆయనకి, పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయండి అని నేను చెప్పానని మీకు చెప్తున్నాను. చెప్పాను అని రాయబడ్డారు కదా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. అంటే ఎవరితో చెప్పారు? అంటే స్వయంగా దేవుడితో మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ గ్రహించాలి. మరొకటి తన సహాయాన్ని కోరుకుంటున్నట్లుగా. ఇంక రెండవదిగా మనం చూసుకున్నట్లయితే శత్రువుని సైతం ప్రేమించే ఒక లక్షణం. అంటే వాళ్ళందరూ కూడా గుమికూడి ఏకస్వరంతో ఆయన ఆ విధానంలోనికి తీసుకుని వచ్చి, ఎందుకంటే అంతా మనకు తెలుసు కదా ఎంత ఆయన ఇబ్బంది పడ్డారో, బాధపరచబడ్డారో. అక్కడ ఆ సమయంలో కూడా ఆయన నిజంగా ప్రేమించాడు, నిజంగా చాలా ప్రేమించాడు ఆయన. తర్వాత క్షమించాడు. ఈ మాటలు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు ఈ మాటను బట్టి మనం గ్రహించినట్లయితే నిజంగా మనకి దేవునితో మాట్లాడే అనుభవం మరి ఉన్నదో లేదో మనం పరీక్షించుకోవాలి. తర్వాత శత్రువులు అంటూ ఎవరు లేరు, కానీ మనకి మన సహోదరులను కూడా
ప్రేమించే వరుసలో ఉన్నామో లేదో మనమే పరీక్షించుకోవాలి. ఇంకోటి శత్రువు అంటే ఏంటంటే మన శరీరమే మనకు శత్రువు. ఇది ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయించేది ఈ శరీరమే కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే క్షమించడం అనేది కూడా మనం కలిగి ఉన్నామో లేదో మరి మనమే జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆ మాటలో మనకు కనబడుతుంది స్పష్టంగా. ఈ మూడు మాటలో ఈ లక్షణాలు, 3 లక్షణాలు మనకు ఆ మాటలో ఆయన పలికినటువంటి ఒకే మాటలో 3 లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం ఆలోచన చేసుకుందాం, కొంచెం ఎదరికి వెళ్దాం. ఆ విధంగా పలికినటువంటి మన ప్రభు మరి ఆయన దేవుడు కదండి. దేవుడై ఉండి మరి ఆయన ఏ విధంగా తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తండ్రి అని అంటున్నాడు అని డౌట్ మనకు రావాలి. ఎందుకంటే మానవ ప్రపంచం అంతా కూడా ఆయన దేవుడని చెప్పుకుంటున్నాం. మరి ఎందుకు ఆయన తండ్రి అని మొరపెట్టాడు? వాటిని మనం చూసుకున్నట్లయితే మొదటిగా ఆయన శరీరధారిగా వచ్చాడు కాబట్టి లేఖనాల ప్రకారం నెరవేరాలి కాబట్టి ఆ దేవుడే. ఇంకోటి ఏంటంటే మనం చేసుకుని మనల్ని పుట్టించుకుని మనతో ఉండడానికి, మనతో నివాసం చేయడానికి యోహాను సువార్తలో ఉంటుంది, దేవుని స్వరమును కానీ దేవుని కానీ ఎవరో చూడలేదంట, ఎవరో వినలేదట. మరి ఆయన మనతో సహవాసం చేయాలని నాకు ఆశ. మరి ఆయనకిలా ఆయన వస్తే మనమేమో బ్రతకలేము. కాబట్టి దేవుడు ఆలోచన చూసారు ఏ విధంగా ఉందో. ఆయన పిల్లగా మనల్ని సృష్టించుకుని, మనల్ని పుట్టించుకుని, మనకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించే లోకంలో మరలా ఆయన మనకి బోధించడానికి, ఈ లోకంలో ఎలాగ బ్రతకాలో నేర్పించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారి కుమారుడుగా అంటే శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడు. మరి తండ్రి మహిమ అంటే దైవత్వం, దేవుని మహిమ ఆకాశమందు పరలోకంలో ఉన్నది. కుమారునిగా ఏంటంటే ఆయన తగ్గించుకుని వచ్చాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు లోకంలోకి వెళ్తే నేను ఒక పాపిగా గుర్తించబడతాను. మన దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు. కానీ లోకానికి వచ్చి ఆయనకి జరిగినటువంటి లోకం పెట్టినటువంటి పేర్లు ఏంటంటే ఒక పాపిగా ఆయన శిలువ మరణాన్ని పొందాడు. అక్రమము చేయువారిలో ఎంచబడ్డాడు. అంటే ఒక తప్పు చేసిన వారు, ఒక భయంకరమైనటువంటి పాపంలో ఉన్నవారికి ఆ శిలువ అనేది, ఆ శ్రమ అనేది వాళ్ళకి సహజంగా ఏర్పాటు చేయబడినటువంటిది. అది కానీ మన దేవుడు కేవలం మన నిమిత్తమే. చూసారా, ఇందులో మనం చేసింది ఏమన్నా ఉన్నదంటారా? ఆయనే తగ్గించుకుని, నిజంగా ఆయన శరీరధారిగా కనుక రాకపోతే, ఎందుకంటే మనతో సహవాసం చేయాలని ఆయనకి ఇష్టం. ఎందుకు చెప్పినా మనకి నేర్పించాలి. మరలా మనకు మనం ఎలా బ్రతికితే ఆయన దగ్గరికి వెళ్తామో ఆయన చెప్పడానికి ఒక మాదిరికరంగా శరీరధారిగా ఆయన వచ్చాడు. శరీరధారిగా వచ్చి ఆయన ఏ విధంగా మనకు నేర్పించాడో ఒకసారి వాక్యాన్ని మనం చూసుకుందాం. ఆయన శరీరధారిగా వచ్చి మనకు మాదిరిగా ఏ విధంగా ఆయన ఉన్నాడో మనం ఒక వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. నేను స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్తానండి. అంటే కొంచెం స్లోగా ఎందుకు చెప్తున్నట్టు, ఇంకా రెండో మాట చెప్పవలసిన వారు కూడా రాలేదు మన మధ్యకి, అందువల్ల స్లోగా చెప్తున్నాను. సరేనా? ఓకే, 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి
తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఏంటంటే ఆయన విధేయత నేర్చుకున్నాడట. మరి ఆయన దేవుడు కదా. ఇక్కడ మనం గమనించినట్లయితే సంపూర్ణ మానవత్వం కనబడుతుంది ఇక్కడ ఆయనలో. ఆయన మనకు నేర్పించేవాడు, ఆయన మనకు బోధించేవాడు, ఆయన మనల్ని రక్షించేవాడు. యేసు అనగా అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం. ఎందుకు ఆ విధంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు? శరీరధారిగా ఉన్నాడు ఆయన. మనం ఎలా ప్రార్థించాలో నేర్పుతున్నాడు మనకు ఆయన. మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలో నేర్పుతున్నాడు ఆయన. ఏంటి? శరీరధారి ఉన్న దినాల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ, చూసారా, దేవుడికి అంత రోదన ఎందుకు? అంత కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయటం ఎందుకు? ఒక అద్భుతమైనటువంటి ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు మన పట్ల. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటి? మనం ఇలా బ్రతకాలి. ఎందుకంటే ఆయన మాదిరికరంగా మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంట ఆయన. ఎందుకు ఆయన నేర్చుకుంటే శరీరధారిగా ఉన్నాడు. శరీరధారిగా మనం ఉన్నాం కాబట్టి మనకు నేర్పిస్తున్నాడు. శరీరధారిగా వచ్చి ఆయన, చూసారా, ఒక టీచర్ ముందు నేర్చుకుంటే నేర్పిస్తాడు, తర్వాత టీచర్ అవి పిల్లలకి. మరి తను నేర్పించాలంటే ఎలాగా? మనకలాగే శరీరధారిగా వచ్చాడే. శరీరధారిగా వచ్చి తాను విధేయత నేర్చుకొనెను. ఎంత చక్కగా శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా మాదిరికరంగా ఉన్నాడు చూస్తారా మనకైనా? ఏమన్నా అలా ఉండగలుగుతున్నామా మనం ఈరోజు అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలా రోదనతో కూడిన ప్రార్థన, కన్నీళ్లతో కూడిన ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు, మనలో రక్షింపగలిగినటువంటి తండ్రికి మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? మనం మొర్రపెట్టగలుగుతూ ఉన్నామా? ఇంకో రెండో మాటగా మనం చూసినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా ఉంది. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. ఆయన అంట శరీరమందు శ్రమ పడ్డాడంట ఆయన. ఈరోజు క్రైస్తవులుగా మనకు శ్రమ ఎదురైతే మనం తట్టుకోలేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మరి ఎందుకు ఆ దేవుడు మనకి ఆ విధంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు? మనం తట్టుకోలేమని మనకు తెలుసు. ఆయన శరీరధారిగానే వచ్చి ఆయన, చూసారా, శ్రమను ఏ విధంగా ఆయన అనుభవిస్తూ ఉన్నారో. మనకి ఎదురైన శ్రమ ఎదురైనప్పుడు దాన్ని ఎదిరించగలిగే శక్తిని ప్రభువుని మనం అడగాలి. ఈ విధంగా మనం చాలా మట్టుకు చూసుకుంటే ఏ పరిస్థితుల్లో కూడా వాక్యానికి తగినట్లుగా మన జీవితాలు ఉండట్లేదు అని నాకు అనిపిస్తుంది. ఆయన దైవత్వం చాలా గొప్పది. ఆయన కనుక ఈ లోకానికి రాకపోతే మనకు రక్షణ లేదు. ఆయన వచ్చి ఈ విధంగా మనలను తన మార్గంలోనికి నడిపించుకోవడానికి, తీసుకుని వెళ్ళడానికి ఒక మార్గాన్ని చూపి మనకు నేర్పిస్తూ, తను నేర్చుకుని మనకు నేర్పిస్తూ, చూసారా, ప్రార్థన కూడా మనకి ప్రభువుని ఏ విధంగా మనం మొరపెట్టుకోవాలో, ఏ విధంగా ఆయనతో గడపాలో, ఏ విధమైనటువంటి సహవాసం మనం కలిగి ఉండాలో ఆయన నేర్పించాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చుని ఉండగలిగాం. మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు దాకా. ఎవరు నేర్పించింది ఇదంతాని? ఆయన వచ్చే కదా ఈ లోకానికి. మరి సహోదరులారా, మనము నిజంగా ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చాలా మాటలు ఉన్నాయి ఆయన దైవత్వం గురించి కూడా చూస్తే. తర్వాత ఏంటంటే రోమా 8:14లో మనం ఒక మాట చూస్తే,
అందులో ఏమని ఉంటుందంటే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుని ఆత్మచే పత్రిక దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి అన్న మాట ఉంటుందండి. నాలుగో వచనమా? దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఏంటంట? పాప శరీరాకారముతో ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. చూసారా దేవుడు ఏ విధంగా మారిపోయాడు? చూసారా, మన శరీరం పాప శరీరాన్ని దాల్చుకున్నాడు ఆయన. అంత గొప్ప పరిశుద్ధుడైనటువంటి వాడు. పరిశుద్ధుడే ఒక మెట్టు దిగొచ్చి పాపుగా మారాడు, కానీ పాపులమైనటువంటి మనం మాత్రం పరిశుద్ధులుగా మార్చబడలేకపోతాం. చూసారా మన నిమిత్తం ఆయన ఏ విధంగా తగ్గించబడిపోయాడో. చాలా అద్భుతమైనటువంటి ప్రేమ కదా. ఆ ప్రేమ ఈ లోకంలో ఎవరైనా కనపరచగలుగుతారా? మాటల్లో చెప్పడం కాదు, కానీ ఆయన చేసి చూపించాడు. ఆయన మన కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది ప్రతి మాట కూడా. అందుకే ఆయన అంత అలా చెప్పగలుగుతున్నాడు. తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరువురు కనుక వీరిని క్షమించమని. ఆయన ఏం నోటి మాట ద్వారా చెప్పింది ఏం కాదండి, చేసి చూపించాడు ఆయన. ఈరోజు ఏమన్నా మనము గొప్పగా మాట్లాడుకోవాలనుకుంటే నోటి మాట మాత్రమే మనం మాట్లాడుకోగలుగుతాం, కానీ చేతుల ద్వారా మనం చేయలేనటువంటి పరిస్థితులు మనలో ఉన్నాయి. సరే, కొంచెం ఎదరకు వెళ్దాం. ఆయన దైవత్వాన్ని ఇప్పుడు చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 ఎందుకు లేట్ చేస్తున్నానంటే 2వ మాట చెప్పే రండి. ఓకే, ఓకే, దయచేసి క్షమించండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా ఉంది. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అర్థమైందని అందరికీ? ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అద్భుతమైనటువంటి మాట. నేను ఇంక వివరించట్లేదు, ఓన్లీ రిఫరెన్స్లు మాత్రమే చూపిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇంకొక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, చాలా ఇప్పుడు క్రైస్తవుల్లో ఎక్కువగా ఈ విధంగా ఉంటున్నామేమో అని మనం పరీక్షించుకోవాల్సిందే. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చాలా ఇది ముఖ్యమైనటువంటి మాట అండి. 5వ అధ్యాయము 16వ వచనం. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనా ఎరుగము, మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగున ఎరగము. పౌలు గారు ఏం చెప్తున్నారు చూసారా? చెప్తాను నేను. క్రీస్తు శరీరము వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా యేసు ప్రభువు శరీరధారిగా వచ్చి వాళ్ళకి తెలిసినప్పుడు కూడా ఆయన ఏమంటున్నారంటే పౌలు గారు, ఆయన శరీరధారిగా ఉంటున్న దినాలు మాకు తెలుసు, అయినా మేము ఆయన అలా ఎరగం అని అంటున్నారు. అంటే ఆయన ఏం చూసారు? ఆయనలో ఆయన స్వయంగా దేవుడని గ్రహించుకున్నారు. ఈరోజు చాలామంది, కొంతమంది ఏమో చిన్న దేవుడు అని అంటారు, పెద్ద దేవుడు పరమందు ఉన్నాడు, చిన్న దేవుడు. కొంతమంది ఏమో
చాలా రకాలుగా మాట్లాడతారు. అంటే ఆయన పౌలు గారు ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నారు. శరీరం మంది వచ్చినా కూడా ఆయన శరీరంగా ఆలోచించుకోవట్లేదు. ఆయన్ని శరీరంగా పరిచయం అయినప్పటికీ కూడా శరీరంగా ఏమాత్రం ఆలోచన లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరంగా వచ్చారని ఏమాత్రం ఆయన ఆలోచించుకోవట్లేదు. దైవత్వం, ఆయన దేవుని కిందగానే వాళ్ళు గ్రహించారు. ఈరోజు మనకు కూడా గ్రహింపు రావాలి. ఏదో ఆయన శరీరంగా దారిగా వచ్చారని చెప్పి మనము నిజంగా చులకన చేసేసుకుంటున్నామండి. చులకన చేసేస్తున్నాం మనం. ఆయన తగ్గించుకుని వస్తే ఈరోజు మనకి ఆయన చాలా చులకన అయిపోయాడు. ఈ పరిస్థితి నుంచి మనం బయటకు రావాలి. మనకు క్రొత్త నిబంధనలో ఆయన శరీరధారికి వచ్చాడు కాబట్టి ఈ రీతిగా మనం కొనసాగుతూ ఉన్నాం. పాత నిబంధన ప్రకారం ఆయన అలాగే ఉంటే, పాత నిబంధన ప్రకారం ఎలా ఉన్నారు ఆయన తెలిసింది ఎవరికైనా? యెహోవా పేరు మీదే ఉన్నాడు ఆయన. జకర్యా గ్రంథంలో ఉంటుంది మంచి మాట, లాస్ట్ మాట అండి, దయచేసి నన్ను క్షమించండి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం నేను చదివేస్తున్నాను. ఎనిమిదో వచనం నుంచి నేను చదువుతున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుట్టును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిసి మిమ్మును దోచుకుని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఓకే, నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందురు. ఇక్కడ నుంచి చూడండి. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసం చేతును. సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకుని నాకు జనులగుదురు. ఏంటంట? ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకుని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసం చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందురు. చూసారు ఇక్కడ ఈ మాట మనకి ఎలా అర్థమవుతుంది చూసారా? యెహోవాను హత్తుకుని అంట నాకు జనులవుతారని చెప్తున్నాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు. అటువంటి ప్రత్యేకత, అటువంటి విధానం ఉన్నటువంటి ఆయన శరీరధారిగా మన దగ్గరకు వచ్చినప్పటికి ఏమైపోయాడంటే ఆయన స్థితి ఆయన తగ్గించుకున్నాడు. మనుషుల్లో కూడా చాలా మందిలో ఏమైపోయిందంటే ఆ స్థితి చిన్న దేవుడని భయంకరమైనటువంటి విధానంలో ఉన్నారు. మరి తండ్రి, దయచేసి నన్ను క్షమించాలి, మరి తండ్రి యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఏ విధంగా సంబోధిస్తున్నారో ఒక్కసారి ఆ మాట కూడా చూసేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమును కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, ఇక్కడేనండి, తన కుమారుని గూర్చి అయితే తండ్రి ఏ విధంగా చెప్తున్నాడు తెలుసా? దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది,
నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడువారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవన్నీ వస్త్రం వలె పాతగిరును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రం వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. తర్వాత, అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరి గూర్చి అయినా ఎప్పుడైనా చెప్పినా. చూసారా, కుమారుని గురించి తండ్రి ఏ విధంగా ఇక్కడ చెప్తున్నాడో. ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చి, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు కానీ వీరిని క్షమించమని చెప్పినటువంటి దేవుడు, ఆ తండ్రి కుమారుని ఏమని చెప్తున్నాడు తెలుసా? దేవా, చూసావా తండ్రి ఏ విధంగా సంబోధిస్తున్నాడో. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు, ఒక్కడై ఉన్న దేవుడు ఆయన. ఫిలిప్ గారు కూడా అడుగుతారు యేసుక్రీస్తు ప్రభువుని, తండ్రిని మాకు చూపించమని. అప్పుడు ఆయన ఏమంటాడు? ఎన్నాళ్ళు మీరు ఎలా ఉంటారు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్లు కాదా? అంటే కేవలం నేను ఎందుకు చెప్తున్నాను, ఈ మాటలను ఎందుకు చెప్పానంటే, దయచేసి క్షమించండి, లేట్ అయిపోయింది. ఆయన మన కోసం శరీరధారిగా వచ్చాడు కాబట్టి, కేవలం మనము అనుభవించవలసినటువంటి ఆ శ్రమను, ఆ పాప భారాన్ని ఆయన మోసాడు, ఆయన అనుభవించాడు. అందుకే మరలా ఆయన ఇప్పటి వరకు కూడా, ఇది మొదలుకొని నేను మరలా వచ్చేంత వరకు కూడా నేను తండ్రి కుడిపార్శ్వమున ఉంటానని చెప్పి ఆ మాట కూడా వ్రాయబడింది. నేను చూపించట్లేదు. ఇది మొదలుకొని నేను నా తండ్రి కుడిపార్శ్వమున ఉంటాను అంటే ఇది మొదలుకొని. అంతకుముందు తండ్రి కుమార్ ఏకమై పనిచేస్తారు. ఆయన శరీరధారికి వచ్చినప్పుడు మాట్లాడుతున్నట్టు మాట, ఇది మొదలుకొని నేను తండ్రి కుడిపార్శ్వమున ఉంటాను, మరలా మీ యొద్దకు వస్తాను. సో అద్భుతమైనటువంటి దైవత్వం కలిగినటువంటి మన క్రీస్తు ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దేవుని అలా కనుక మనం ఆరాధించగలిగితే, ఇంకో మాట ఉంటుంది రోమీయులకు రాసిన పత్రికలో, విశ్వసింపని వాడంట ప్రార్థన చేయలేడంట. నిజంగా యేసుక్రీస్తు దేవుడని నువ్వు అంగీకరిస్తే, తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారని నువ్వు నమ్మితే ప్రార్థించగలుగుతాం. మనం వేరు చేస్తే మనం ప్రార్థించలేం. తండ్రిని కుమారుని అలా వేరు చేస్తే మనం ప్రార్థించలేమండి. ఇంకో విషయం తెలుసుకోవాలంటే, మనం ఎవరికి చేసినా దేవుడే అంగీకరిస్తాడు ప్రార్థన. కానీ మనలో ఆ చిన్నతనం అనేది ఉండకూడదు. గమనించాలి, మనం ఆ చిన్నతనం అనేది ఉండకూడదు. ఎందుకంటే నా నామూన మీరు నన్ను ఏమడిగినాను నేను చేతును. యోహాను సువార్తలో మాట స్పష్టంగా ఉంది. అంటే వాక్యాన్ని ఒక కోణంలోనే మనం అర్థం చేసుకోకూడదు. వాక్యాన్ని పరిపూర్ణంగా మనం అంగీకరించాలి. వాక్యానికి పరిపూర్ణంగా మనం లోబడి బ్రతకాలి. నా నామున తండ్రి నీ ఏమడిగినా చేస్తాడని ఉంది, నా నామున మీరు నన్ను ఏమడిగినా చేస్తానండి. అంటే ఎందుకు ఈ విధంగా రెండు విధాలుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు? మనం గమనించవలసిన మాట. ఆయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి, శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఆ మాటలు పలకవలసి వచ్చింది. దయచేసి ఈ విధంగా మనం విన్నటువంటి మాటల ప్రకారంగా మనం ఆయనలో బలపడదాం. దేవుడి మాటలు మనం ఇంట్లో ఫలింపజేయంగా.